ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఐరాల ప్రాథమిక వైద్యశాలలో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఒక అవగాహన ద్వారా ఒక రుగ్మతనే రూపుమాపొచ్చని నిరూపించినటువంటి కార్యక్రమం పల్స్ పోలియో. ఒకప్పుడు ఏ ఊర్లో చూసినా ఏ ప్రాంతంలో చూసినా పోలియో బారిన పడి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేవాళ్ళు. పోలియో బారిన పడినటువంటి వారి కుటుంబాలు జీవితాంతం నలిగిపోతుండేవి. అలాంటి సమయంలో రకరకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1995 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు కానీ పల్స్ పోలియో కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహించడం, బాధ్యతాయుతంగా జనంలోకి తీసుకెళ్లడం అనేది, విస్తృతమైనటువంటి ప్రచారం చేయడం అనేది అవగాహన పెరిగింది. ఇప్పుడు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి బిడ్డని తీసుకొచ్చి పోలియో చుక్కలు వేయించుకుంటున్నారు. మీరు గమనించారో లేదో, ఏ కార్పొరేట్ హాస్పిటల్ కానీ ఏ ప్రైవేట్ హాస్పిటల్ కానీ వెళ్ళి పోలియో చుక్కలు వేసుకునే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ, వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ పోలియో చుక్కలు ఎంత నమ్మకంతో తీసుకుంటున్నారంటే, ఈ నమ్మకం ఒక రుగ్మతను పారదోలింది. ఇప్పుడు పోలియోతో కనపడే వాళ్ళ సంఖ్య చాలా 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 తక్కువగా ఉంటుంది. దానికి కారణం ఈ అవగాహన ద్వారా సాధించినటువంటి విజయం. ప్రజలందరూ కూడా పోలియో చుక్కలు పిల్లలకు వేయించాలి. 5 సంవత్సరాల లోపల ఉన్నటువంటి ప్రతి బిడ్డకి కూడా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజం, అంటే అంగవైకల్యం లేనటువంటి సమాజాన్ని నిర్మించాలనేది, ఆ నిర్మించే ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను.